కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడుతుందని, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రజా పాలనతో లబ్ధి జరుగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు విస్తృతంగా పర్యటించారు. ముందుగా రేగొండ మండల కేంద్రంలోని పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారిపై ఉన్న ఎస్ఎస్ అగ్రిమాల్ వద్ద జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యవసాయ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏకాకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. అనంతరం రైతులకు ఉచిత మందుల పంపిణీ, గుర్తింపు కార్డు, వివిధ పంటలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ యూరియా ఒక సహకార సంఘాల ద్వారానే కాకుండా రైతులందరూ ఫర్టిలైజర్ షాప్స్ కానీ మ్యాక్స్ సొసైటీలకు కానీ అన్ని షాపులకు యూరియా అందే విధంగా చేయాలన్నారు. నేను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో, ముఖ్యమంత్రితో మాట్లాడి మార్కెట్ ఎండి కానీ మార్కెట్ డైరెక్టర్తో మాట్లాడి అది అన్ని ఎరువులు యూరియా ఫ్రీగా అందుబాటులో దొరికే విధంగా షాపులకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకటి. రెండవది, మార్కెట్ నుంచి వచ్చేటువంటి ఎరువులకు ఉమ్మడి జిల్లాలోనే పాయింట్ ఉందని చెప్పారు. మా జయశంకర్ జిల్లాలో ఒక పాయింట్ కావాలని రైతులందరూ కోరడం జరిగింది. ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గోడామ్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ గోడామ్స్ పాయింట్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో, అదేవిధంగా మార్కెట్ ఎండితోని, మార్కెట్ డైరెక్టర్ గోపి గారితో, ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడేసి వెంటనే ఈ వారం రోజుల్లోనే ఇక్కడ గోడామ్ చూసేసి ఇక్కడ పాయింట్ పెట్టి ఇక్కడనే ఎరువులు స్టాక్ చేసి ఆ ఎరువులను డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా చర్యలు చేపడతాం. రైతులకు కూడా ఇంకా గోడామ్స్ కావాలనంటే ఆ గోడామ్స్ ఏదైతే భూపాలపల్లి గాంధీనగర్ గుట్ట మీద ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ 50 కోట్లతో చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో ఎవరికి ఏం ఇంట్రెస్ట్ ఉన్నా ఆ ఇంట్రెస్ట్ను బట్టి వాళ్ళు వ్యాపారాలు చేసుకునే కొరకు గాంధీనగర్ గుట్ట మీద మా దృష్టికి కానీ ఇండస్ట్రియల్ ఏదైతే సిఇఓ దృష్టికి తీసుకొచ్చినా మేము అక్కడ ఏదైతే నార్మల్ రేటుకు సెంట్రల్ లైటింగ్, రోడ్లు వేసి లైటింగ్ వేసి కరెంట్ ఇచ్చేసి చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టేసి ఇండస్ట్రియల్ కూడా వాళ్ళ కోల్డ్ స్టోరేజ్ కానీ, గోడామ్స్ కానీ, రైస్ మిల్స్ కానీ ఇతర వ్యాపారాలకు కూడా ఏర్పాటు చేసే విధంగా తగు చర్యలు చేపట్టారు.